మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మనం అధికంగా చూస్తున్న కంప్లైంట్ నరాల బలహీనత. అంటే నరాలలో తిమ్మిరి రావడము, లేదంటే కూర్చుంటున్నా, లెగుస్తున్నా, నిలబడుతున్నా టక్ టక్ సౌండ్లు రావడము, లేదంటే విపరీతమైన మంటలు రావడము, సో కొద్దిగా నడిచిన వెంటనే నీరసం నిస్సత్తుగా అయిపోవడము. ఇవన్నీ సిమ్టమ్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ నర్వస్ ప్రాబ్లం వల్లే వస్తున్నాయా, లేదంటే ఏమైనా డెఫిషియన్సీస్ వల్ల వస్తున్నాయా, లేదంటే ఏమైనా డిసీజెస్ వల్ల వస్తున్నాయా అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో కొంతమందిలో అండి, ఇప్పుడు మనం బీపీ హై ఉంది, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, డయాబెటిక్ హై ఉంది, లో ఉంది, ఇలాంటి కండిషన్లో కూడా సో చాలా మందిలో ప్రత్యేకంగా అరికాలలో మంటలు, నరాలలో బలహీనతలు రావడానికి కారణం బీపీలో ఫ్లక్చువేషన్స్ అవ్వడము, షుగర్లు ఫ్లక్చువేషన్ అవ్వడం వల్ల ఇది ఒక కారణం. అయితే కొంతమందిలో ప్రత్యేకంగా B12 డెఫిషియన్సీ. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే మన బాడీలో తిమ్మిరులు రావడము, టక్ టక్ సౌండ్లు రావడము, బాడీ నిస్సత్తుగా నీరసంగా అనిపించడము, నడవలేకపోవడము, ఇలాంటి ఏ సిమ్టమ్ కనపడినా కూడా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి ముందు కొన్ని టెస్ట్లలో కాల్షియం టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి, B12 టెస్ట్ కంపల్సరీ, డి విటమిన్, ఐరన్ టెస్ట్. ఈ 4 టెస్టులు మీకు మీరు స్వతహాగా చేసుకొని సో ఎవ్రీ 3 months ఒకసారి చేసుకోవాలి. ఇవేంటంటే మన డెఫిషియన్సీస్, మనం తింటున్న ఫుడ్లో కాల్షియం లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, B12 లేకపోతే B12, డి విటమిన్ లేకపోతే డి విటమిన్, ఐరన్ లేకపోతే ఐరన్. ఈ 4 విటమిన్స్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడే ఈ నరాల బలహీనత, తిమ్మిర్లు, అరికాలలో మంటలు అండ్ నడవలేకపోవడం, నిస్సత్తువు రావడం, శరీరం కూడా లూజ్గా అయిపోవడం కూడా, చాలా బోన్ డెన్సిటీ తగ్గడానికి కూడా మెయిన్ కారణం ఈ 4 విటమిన్సే. ఎప్పుడైతే తగ్గిపోతాయో మన బాడీలో ఒక బాడీలో ఏదో ఒక మంచిగా ఎనర్జెటిక్గా ఫ్లోగా పోతున్న మిషన్ని ఏదో డ్రాప్ బ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ కండిషన్లోకి వెళ్ళిపోతుంది బాడీ. కాబట్టి మీరు ఖచ్చితంగా మీలో ఎప్పుడు ఏ కంప్లైంట్స్, కూర్చున్నా నిలబడలేకపోతున్నాం, నీరసంగా ఉంది, ఆకలి వేయట్లేదు, అసలు ఎంత వాటర్ తాగినా దాహం వేయట్లేదు, మాకు దాహం తీరట్లేదు, హెయిర్ ఫాల్ ఉంది, ఫేస్లో పింపుల్స్ ఉన్నాయి, డయాబెటిక్ అన్కంట్రోల్గా ఉంది, ఏ సిమ్టమ్స్ కనపడినా కూడా మీరు కొన్ని టెస్ట్లలో ప్రత్యేకంగా కాల్షియం, B12, డి విటమిన్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ కాల్షియం తగ్గుందనుకోండి, మనం ఎక్కువగా ఏం చేస్తాం, నువ్వులు తీసుకోమంటాము, లేదంటే మునక్కాడలు అద్భుతంగా 4 విటమిన్స్ కవర్ అవుతాయండి. మునక్కాడలు కానీ, మునగాకు కానీ మనం ప్రత్యేకంగా ప్రతిరోజు పౌడర్ ఫామ్లో కానీ, లేదంటే లీఫీ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకొని రసంలాగా తీసుకోవడం, మునక్కాడల్ని డైలీ డిటాక్స్ వాటర్లో తీసుకోవడం వల్ల డి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది, అండ్ ప్రత్యేకంగా B12 కూడా అన్ని విటమిన్స్ సంపూర్ణంగా దొరికే దేవుడిచ్చిన గిఫ్టెస్ట్ వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే అది మునక్కాడలే, మునగాకే. అందుకని ఈ మధ్యకాలంలో ప్రతి స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రతి ప్రైవేట్ స్కూల్స్ అన్ని చోట్లలో మ్యాక్సిమం మొక్కలు పెట్టారంటే అది మునక్కాడ మొక్కల్ని ఎక్కువగా చెప్తుంటాం. ఎందుకంటే అట్లీస్ట్ పిల్లలకి అవగాహన ఉంటే, ఇంట్లో మనం చాలామంది పిల్లలు ఏదైనా ఆకుకూరలు తినమంటే ఇష్టపడుతూ ఉంటారు, అట్లీస్ట్ స్కూల్ ద్వారా పిల్లలకి టీచర్స్ ద్వారా తెలియాలని చెప్పేసి చాలామంది చాలా చోట్లలో ఇప్పుడు మునక్కాడ చెట్లను పెంచుతుంటారు. సో మునగాకులు అంత బ్రహ్మాండమైన పోషక గుణాలు ఉన్నాయి. అంటే మునగాకును తెప్పించుకొని మనం మంచిగా, మునగాకును కూడా రకరకాలుగా వండుతూ ఉంటారు. కాబట్టి కొద్దిగా మునగాకు తెప్పించుకొని మంచిగా బంచ్ ఆఫ్ లీవ్స్, ఇంట్లో నలుగురు ఉన్నామనుకోండి, ఇంత మునగాకు తెచ్చుకొని వాడితే సరిపోదు. మంచిగా ఒక కేజీ అంత మునగాకు తెచ్చుకొని కొద్ది జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్ వేసి కొద్ది మగ్గిన తర్వాత ఆకుకూర అంతా వేసి ఫ్రై అయ్యి దింపే ముందు కొద్దిగా వాల్నట్స్ ఉంటాయి కదా, వాల్నట్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, బి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్, దీంట్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, బాడీ వేడిని తగ్గిస్తాయి, నరాలకి స్ట్రెంథనింగ్గా పనిచేస్తాయి. అలాగా వాల్నట్స్ కొన్ని, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె విత్తనాలు అంటారు, ఈ రెండింటిని సమపాలంలో తీసుకొని దూరగా వేపి పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ఒక 2 స్పూన్లు మన మునగాకు మగ్గి దింపే ముందు ఒక 2 స్పూన్లు జల్లేసుకొని తీసుకోండి. రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, దోశల్లో కూడా తీసుకోవచ్చు. అద్భుతంగా పనిచేసే, నరాల బలహీనతకి ప్రత్యేకంగా పనిచేసే ఆకుకూరల్లో మునగాకుకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు మెంతికూర మంచిది, బచ్చల కూర కూడా చాలా బాగా పనిచేస్తుంది నరాల బలహీనతకి. అండ్ తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, తోటకూరను కూడా ఇదే మోతాదులో తెప్పించుకొని, రోజు మునగాకే తినలేం కదా, దొరకదు కూడా ఒక్కోసారి. ఓరోజు మునగాకు, ఓ రోజు బచ్చల కూర, ఓ రోజు మెంతి కూర, ఓ రోజు స్పెషల్లీ తోటకూర వారంలో 2 రోజులు వాడినా కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో నెలసరి ఆగిపోయే వాళ్ళకి కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యే వాళ్ళల్లో కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఐరన్ని సంపూర్ణంగా మన బాడీకి ఇచ్చే లీఫీ వెజిటబుల్ ఏదైతే ఉందో అంటే అది తోటకూర. ఇలా ఆకుకూరలు మనం ప్రతిరోజు
రోజుకు ఒక కట్ట ప్రత్యేకంగా మీకోసం తెచ్చుకొని, ఎందుకంటే ఒక కట్ట తెచ్చుకొని నలుగురికి వండుకొని ఇంత తింటా ఉంటాం మనం. దానివల్ల న్యూట్రిషన్ ప్రాపర్గా అందదు మన బాడీకి. ఒకరికి ఒక పెద్ద కట్ట తెచ్చుకొని మంచిగా రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, అంత ప్రత్యేకంగా ఆకుకూరలు ఎక్కువ ఉండాలి. అలా తీసుకొని అండ్ నువ్వులు తీసుకోవడము, వాల్నట్స్ తీసుకోవడము, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడము, బ్రెజిల్ నట్స్ అని దొరుకుతాయి అవి కూడా. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ వాటితో పాటు నీళ్లు బాగా తాగాలి. మనం ఎంత తింటున్నాము అనేది కాకుండా మనం ఎంత వాటర్ని కన్జ్యూమ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత వాటర్ తాగితే అంత బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుంటుంది, బ్లడ్ ఫిల్టరేషన్ బాగుంటుంది. అప్పుడు మనిషి నీరసం లేకుండా, నిస్సత్తుగా లేకుండా, ఆకలి కరెక్ట్గా టైంకి వేస్తుంది, యాసిడ్స్ ఫామ్ అవ్వవు. మనకి నరాలకు కూడా ఎంత బ్లడ్ కావాలి, ఎప్పుడైతే నీళ్ళు తాగామో బ్లడ్ థిక్ ఎక్కువ అయిపోతుంది, నరాలకి ప్రాపర్గా స్టిమ్యులేషన్స్ ఉండవు, దానివల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. కాబట్టి మనం తీసుకుంటున్న న్యూట్రిషన్ మన బాడీకి అంటాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటర్ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. అండ్ వీటితో పాటు ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోండి. నేను ఒకటి చెప్తానండి, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను, ప్రతిరోజు యోగా చేయడం వల్ల మీరు ఏ ప్రాబ్లం కోసం అయితే యోగా చేస్తున్నారో ఆ ప్రాబ్లము పోతుంది. అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో షుగర్లు, బీపీలు, ఒబేసిటీలు, బరువు పెరగడాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి సమస్యలు, కాన్స్టిపేషన్స్ ఇవన్నీ అంటే కామన్ అయిపోయాయండి. ఈ సమస్యలు అనేవి చాలా కామన్ అయిపోయి ఇవన్నీ ఏమి రాకుండా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు, హ్యాపీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. ప్రతిరోజు యోగా చేసుకోవడం, టైంకి మనకు ప్రతిరోజు 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగడం, అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటు వాల్నట్స్ మనం 2 వాల్నట్స్ పొద్దున్న నానబెట్టి డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఎన్నో రకాల సమస్యలు రాకుండా మన లైఫ్ స్టైల్ని మనం హెల్దీగా మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎన్నో రకాల డిసీజెస్ రాకుండా కూడా మనం ఖచ్చితంగా హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఈ నరాల బలహీనత అనే సమస్య రాకుండా ఉండాలంటే ప్రత్యేకంగా ఈ 4 టెస్టులు ఇంపార్టెంట్, అవి చేసుకోండి. అందులో ఏది తక్కువ ఉన్నా నేను చెప్పినట్టు ఈ ఆకుకూరల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం వితిన్ స్పాన్ ఆఫ్ 20 daysలో బిఫోర్ ఎలా ఉన్న రిపోర్ట్స్, ఆఫ్టర్ ఎలా ఉన్న రిపోర్ట్స్ చూసుకోండి. ఆ రిపోర్ట్సే కాదు, మీ శరీర తత్వమే చెప్తుంది మీరు ఎంత యాక్టివ్గా ఉన్నామో. ఇవన్నీ యాక్టివ్గా ఉన్నామంటే మన బాడీలో సమపాలంలో విటమిన్స్ ఉన్నట్టు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తెప్పించుకొని తీసుకోవడం వల్ల ఎలాంటి నరాల బలహీనత రాకుండా మనం కాపాడుకోవచ్చు. నమస్కారం.